తెలంగాణ ఎబ్సెట్ 2025 ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి మనకు ఫోర్త్ ఫేజ్ ఉంటదా? అండ్ దాంతో పాటుగా ఫోర్త్ ఫేజ్ లేకపోతే స్పాట్ అడ్మిషన్‌కి రెగ్యులేషన్స్ ఏంది? స్పాట్ అడ్మిషన్‌కి ఎవరెవరు ఎలిజిబుల్? స్పాట్ అడ్మిషన్‌కి మనకు ఎక్కడ సీట్స్ ఉన్నాయి? అని చెప్పి డీటెయిల్‌గా మనమైతే ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేనైతే మన ఛానల్ నుండి ప్రొవైడ్ చేస్తా. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవ్రీ సబ్స్క్రైబ్ మ్యాటర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఎబ్సెట్ 2025 స్పాట్ అడ్మిషన్ గైడ్‌లైన్స్. మనకు తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేసిర్రన్నట్టు వీళ్ళు స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి. సో, మనకి వేకెన్సీ సీట్స్, లెఫ్ట్ ఓవర్ సీట్స్ అన్నీ గూడా ఈ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిల్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా? సో, యూనివర్సిటీస్ లోపల గావచ్చు, యూనివర్సిటీకి అలైడ్ ఉన్న కాలేజెస్ లోపల గావచ్చు, గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజెస్ లోపల గావచ్చు, ప్రైవేట్ కాలేజ్‌లో గావచ్చు, మనకు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఏవైతే వెకేట్ సీట్స్ ఉన్నాయో, ఆ వెకేట్ సీట్స్ అన్నిటిని గూడా మనకు త్రూ స్పాట్ అడ్మిషన్ ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా మనకు సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. అండ్ ఈ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి మనం అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మనకొక షెడ్యూల్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, ఈ షెడ్యూల్‌కి సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఈ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనకు ఆల్రెడీ వెబ్‌సైట్ లోపల పెట్టడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? ఏ కాలేజ్ లోపల మనకు ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనకు 23 ఆగస్ట్ రోజే ఇయ్యడం అయితే జరిగింది. ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్. ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత వేకేట్ సీట్స్ అని చెప్పి మనకు వెబ్‌సైట్ లోపల ఇచ్చిర్రు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పి ఇక్కడికొస్తే మీకు చూపెడతా అన్నట్టు కాలేజ్ వైస్ ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ మనకు ప్లేస్ ఇక్కడ మనకి 1, 2 అని చెప్పి కాలేజ్ ఉన్నది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే సో, సీరియల్ నంబర్ అన్నట్టు. ఇది కాలేజ్‌కి సంబంధించిన సీరియల్ నంబరు. అట్లా మన సీరియల్ నంబర్ ప్రకారం చూసుకోవచ్చు. మనకి ఏఏఆర్ మహావీర్ కాలేజ్ అని చెప్పి మనకిక్కడ ఏందంటే కాలేజ్ ఇచ్చిర్రు. కాలేజ్‌కి సంబంధించిన బ్రాంచ్ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత కాలేజ్ డీటెయిల్స్ ఇచ్చిర్రన్నట్టు. కాలేజ్ డీటెయిల్స్ దాని తర్వాత మనకు సో, ఇక్కడ బ్రాంచ్ ఓకేనా. సీఎస్‌సి అని చెప్పి బ్రాంచ్ ఇచ్చిర్రు. కేటగిరీ ఇచ్చిర్రన్నట్టు. సీట్ కేటగిరీ. కేటగిరీ వైస్ ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్ అనైతే ఇచ్చిర్రన్నట్టు. సో, ఈ పీడీఎఫ్‌ని యూజ్ చేసుకొని మనం అనుకున్న కాలేజ్ లోపల వేకేట్ సీట్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనకి కాలేజ్ లోపల కాలేజ్ నోటీస్ బోర్డ్ లోపల వీళ్ళు ఏదైతే వేకెన్సీ లిస్ట్ పెట్టిర్రో సేమ్ అదే వేకెన్సీస్ అయితే మనకు ఈ పీడీఎఫ్ లోపల అవైలబుల్ ఉంటాయి. ఈ ఈ పీడీఎఫ్‌ని మనం అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇక్కడ సెకండ్ ఉంది చూసిర్రా మీరు? లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పి. ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ మీద ప్రెస్ చేస్తుంటే పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. మనమైతే ఇక్కడికెళ్ళి మనకు కావాల్సిన కాలేజ్ లోపల మన కేటగిరీ లోపల సీట్స్ ఉన్నాయా లేదా చెక్ జేసుకోవచ్చు. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే వేకెన్సీకి సంబంధించి మనం కాలేజ్ వాళ్ళనైతే లైక్ అప్రోచ్ కావచ్చు. వాళ్ళు గూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారన్నట్టు. సో, మనం అడ్మిషన్ తీసుకోవాలన్నా లేకపోతే మనకు సీట్లున్నాయా లేదా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా రెస్పెక్టెడ్ ఇన్‌స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్‌కి మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యొచ్చు. మనమైతే కాంటాక్ట్ అయితే కావచ్చన్నట్టు. ఓకేనా? సో, మేము ఇట్లా జాయిన్ అయిదాం అనుకుంటున్నాం మీ కాలేజ్‌లో అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే వాళ్ళు రెగ్యులేషన్స్ కూడా చెప్తారు మనకి. ఓకేనా? అండ్ ఇంకోటేందంటే మనకు ఈ నోటిఫికేషన్ అనేది సో, కాలేజెస్ నుండి నోటిఫికేషన్ అనేది 24థ్ ఆగస్ట్ రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతది. అండ్ మనకి ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనకు ఆల్రెడీ వెబ్‌సైట్‌లో ఉంది. కానీ కాలేజ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే 24థ్ ఆగస్ట్ రోజు ఇష్యూ అయితే చేస్తారన్నట్టు. అండ్ దెన్ మనకి ఈ న్యూస్ పేపర్‌ల లోపల ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఎప్పుడు పబ్లిష్ అయితది గదా! అంటే 25థ్ ఆగస్ట్ రోజు పబ్లిష్ అయితే అయితదన్నట్టు. అంటే రేపు మనకు నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు న్యూస్ పేపర్స్ లోపల. అండ్ మనకి స్పాట్ అడ్మిషన్ అనేది 3 డేస్ అయితది. 26థ్ ఆగస్టు, 28థ్ ఆగస్టు, 29థ్ ఆగస్టు. స్పాట్ అడ్మిషన్ అనేది 3 డేస్ కండక్ట్ చేస్తారు. 26థ్, 28థ్, 29థ్ ఎక్సెప్ట్ 27 ఆగస్ట్. 27 ఆగస్ట్‌ని ఎందుకు ఎక్సెప్ట్ చేసిర్రంటే మనకు ఆ రోజు వినాయక చవితి అయితే ఉందన్నట్టు. సో, దానివల్ల అని నేనైతే అనుకుంటున్నా. 27థ్ ఆగస్ట్ ఓకేనా. సో, అది అండ్ మనకేందంటే కాలేజ్ వైసు, బ్రాంచ్ వైసు, కేటగిరీ వైసు
ఎవరెవరికి సీటొచ్చింది అని జెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ జేషిర్రు. ఓకేనా. సో, కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ డీటెయిల్స్ లోపల మనకు కాలేజ్ వైస్, కేటగిరీ వైస్ ఏ బ్రాంచ్ లోపల ఎవరెవరికి సీటొచ్చిందని జెప్పి అలాట్‌మెంట్స్ అయితే ఇచ్చిర్రు. సో, అలాట్‌మెంట్స్ అనేది మీరు పక్కకు బెట్టుర్రి. సో, అలాట్‌మెంట్స్ గాకుండా మనకు వేకెన్సీస్ గూడా ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని జెప్పి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ అని జెప్పి ఒక పీడీఎఫ్ రిలీజ్ జేషిర్రు. సో, ఈ పీడీఎఫ్‌ని యూజ్ జేసుకొని మనమైతే సో, అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని జెప్పి తెలుసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దెన్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనమైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ కాలేము స్పాట్ అడ్మిషన్‌కి. ఓకేనా. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకుండా స్పాట్ అడ్మిషన్‌కి ఎళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ సీట్ వచ్చినోళ్ళ సర్టిఫికేట్స్ వేరే ఒక కాలేజ్ లోపల ఉంటాయి కాబట్టి సో, మనకు స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ జేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. సో, దాన్ని అవాయిడ్ జేయడానికి మనకు వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని జెప్పి ఒక మెన్షన్ అయితే చేసిర్రన్నట్టు. ఓకేనా. సో, ఎవరెవరికైతే నిజంగా సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ పట్టుకొచ్చుకొని స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేస్తారన్నట్టు. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకు సో, ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో, అన్ని ఒరిజినల్స్ అన్నీ గూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారన్నట్టు స్పాట్ అడ్మిషన్ లోపల. సో, వెరిఫికేషన్ లోపల మనకు అన్ని ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన టీసీ అండ్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే వాళ్ళ దగ్గర పెట్టుకుంట్రు. అండ్ దెన్ రిటర్న్ బ్యాక్ టు అస్ మన సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏందంటే ఫీ రియంబర్స్‌మెంట్. ఓకేనా. సో, ఫీ రియంబర్స్‌మెంట్ ఎవరైతే ఈ స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితున్నారో వాళ్ళకైతే అప్లికబుల్ కాదన్నట్టు. ఓకేనా. ఫీ రియంబర్స్‌మెంట్ అనేది రాదు. ఒకవేళ నువ్వు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ లోపల జాయిన్ అయితే. సో, ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఫీ రియంబర్స్‌మెంట్ కావచ్చు, స్కాలర్‌షిప్స్ కూడా రావు స్పాట్ అడ్మిషన్‌లో జాయిన్ అయిన వాళ్ళకి. అండ్ దెన్ ఇంకొకటేందంటే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికొస్తే ఎవరెవరు ఎలిజిబుల్ అయితారంటే సో, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ గూడా ఉండాలి. ఓకేనా. సో, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనమైతే ఎలిజిబుల్ అయితాం స్పాట్ అడ్మిషన్స్‌కి. అండ్ దాంతో పాటుగా ఎవరైతే ఎబ్సెట్ క్వాలిఫై అయితారో ఓకేనా. ఎబ్సెట్ ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారన్నట్టు. ఎబ్సెట్ క్వాలిఫై అయినోళ్ళకి వేకెన్సీ సీట్స్ ఇయ్యడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అండ్ ఎబ్సెట్ క్వాలిఫై అయ్యి మనకు ఇంటర్ లోపల ఓకేనా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ ఉండాల్సుంటది ఇంటర్మీడియేట్ లోపల. అండ్ మనకి మార్క్స్ అనేది 40% రావాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి 45% ఏమో అండ్ అదర్ కేటగరీస్ వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే మినిమమ్ క్వాలిఫికేషన్. ఎబ్సెట్ క్వాలిఫై ఉన్నోళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అండ్ సేమ్ మనకు ఎంపీసీ అయితే ఉండాల్సుంటది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాలి. అండ్ 40% ఏమో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి అండ్ 45% ఏమో అదర్స్‌కి అయితే ఉంటది. అండ్ 10+2 లోపల మనకు మెయిన్ సబ్జెక్ట్స్ అవి ఉండాల్సుంటది. సో, ఎబ్సెట్ క్వాలిఫై కాకపోతే ఓకేనా. సో, ఎబ్సెట్ క్వాలిఫై అయినోళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. ఎబ్సెట్ క్వాలిఫై కాకపోతే మిగిలిన వేకెన్సీస్‌కి ప్రియారిటీ అయితే ఇస్తారన్నట్టు. అండ్ ఇది అండ్ దెన్ మనకి ఇంకో విషయం ఏందంటే సో, ఎవరైతే అదర్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారో అదర్ స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ గాదు. ఓకేనా. సో, అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకుందాం అనుకున్నా ఎలిజిబుల్ గాదు స్పాట్ అడ్మిషన్‌కి. అండ్ దాని తర్వాత కంప్లీట్‌గా అదర్ స్టేట్స్ లోపల ఎవరైతే చదువుతారో వాళ్ళు ఎలిజిబుల్ గాదు. వాళ్ళ పేరెంట్స్ అదర్ స్టేట్స్‌కి బిలాంగ్ అయితే అంటే ఏపీ వాళ్ళు తెలంగాణ లోపల పేరెంట్స్ ఉంటారు గదా. సో, ఏపీ పేరెంట్స్ తెలంగాణ లోపల ఉంటే వాళ్ళు గూడా ఎలిజిబుల్ గాదు. అండ్ దాని తర్వాత సో, అదర్ స్టేట్ లోపల ఉన్న వాళ్ళెవరు గూడా ఎలిజిబుల్ అయితే కాదన్నట్టు. ఓకేనా. అదర్ స్టేట్స్ లోపల ఉండి ఇక్కడ మనం స్పాట్ అడ్మిషన్‌లో ట్రై చేస్తా అంటే ఎలిజిబుల్ గాదు. ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. తెలంగాణ రెసిడెంట్ అయ్యి ఉండాల్సుంటది. అండ్ దెన్ మనకి ఈ స్పాట్ అడ్మిషన్ అయిన తర్వాత మన సర్టిఫికేట్స్ అన్నీ గూడా రాటిఫికేషన్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, తెలంగాణ ఎబ్సెట్ 2025 కన్వీనియర్ వాళ్ళు అప్రూవల్ అనేది ఇస్తారన్నట్టు మనకి. ఒకవేళ వీళ్ళు అప్రూవల్ ఇయ్యకపోతే మనకు కన్వీనియర్ సైడ్ నుండి మనకు అప్రూవల్ రాకపోతే మాత్రం వాళ్ళను సో, అంటే లైక్ క్యాన్సల్ చేస్తారన్నట్టు వాళ్ళ సీటు. సో, నీకు అప్రూవల్ అనేది రావాలి. తెలంగాణ ఎబ్సెట్ 2025 కన్వీనియర్ సైడ్ నుండి. ఓకేనా. స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేస్తే ఇన్‌స్టిట్యూషన్స్ స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తాయి. కానీ తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ గూడా వీళ్ళు లైక్ ఏందంటే క్లియరెన్స్ అనేది ఇస్తారన్నట్టు తెలంగాణ ఎబ్సెట్ వాళ్ళు. సో, వాళ్ళు క్లియరెన్స్ ఇయ్యకపోయినా వాళ్ళు అప్రూవల్ అనేది ఇయ్యకపోయినా గూడా సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ దాని తర్వాత ఏందంటే నీకు ఒకవేళ ఏపీ బోర్డ్ నుండి లైక్ ఏందంటే తెలంగాణ రెసిడెంట్ అయ్యుండి ఏపీ బోర్డ్ నుండి మనకేందంటే సో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌కి ఈక్వాలెంట్‌గా సర్టిఫికేట్ ఉండాలి. తెలంగాణ గావచ్చు, నీది ఏపీ గావచ్చు. సో, మనకి
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌కి ఈక్వాలెంట్ ఉన్న ఇంటర్మీడియేట్ అయినప్పుడు మాత్రమే మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంటదన్నట్టు. కాబట్టి మీ ఇంటర్ సర్టిఫికేట్ అనేది ఈక్వాలెంట్ ఉందా? లేదా? అని చెప్పి చెక్ జేసుకొని అడ్మిషన్ తీసుకునే ముందే. అండ్ దెన్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకుపోవాల్సి ఉంటది మనం ఈ స్పాట్ అడ్మిషన్‌కి అంటే ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో ఒరిజినల్, ఒరిజినల్ ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో ఒరిజినల్‌ది అండ్ దాని తర్వాత బోనాఫైడ్స్ అన్నీ గూడా ఒరిజినల్ తీసుకుపోవాలి. అండ్ తెలంగాణ ఎబ్సెట్ ర్యాంకు ఒకవేళ నువ్వు క్వాలిఫై అయితే అది గూడా తీసుకెళ్లాల్సి ఉంటది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ పర్పస్‌లో క్యాస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ గూడా మనం అయితే తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. సో, దీస్ డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ. సో, ఈ డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయాలి. అండ్ దెన్ మనకి తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన క్వాలిఫైడ్ కా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1300 అయితే ఫీ కట్టాల్సి ఉంటది. ప్రాసెసింగ్ ఫీ. 1300 ప్రాసెసింగ్ ఫీ కట్టాలి స్పాట్ అడ్మిషన్ కోసం. అండ్ నాన్ క్వాలిఫైడ్ ఎబ్సెట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2100 క్యాండిడేట్ ఫీ అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉంటదా? ఉండదా? అన్న డౌట్ ఉంది కదా అందరికి. సో, మనకి ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిర్రు. ఓకేనా. సో, స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అండ్ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి డేట్స్ అయితే వచ్చినాయి. కాబట్టి మనకు ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉండడానికి ఛాన్సెస్ లేవు. ఓకేనా. మ్యాక్స్ మనకి ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితే ఉండది. కాబట్టి సో, దీన్ని మీరు మైండ్‌లో పెట్టుకొని ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే స్పాట్ అడ్మిషన్‌కి మీరైతే ఎళ్లి జాయిన్ అవ్వండి. ఓకేనా. సో, స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం మీరిక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పి ఉంది కదా! సో, దీని మీద ప్రెస్ చేసి మీరైతే ఏ కాలేజ్ లోపల, ఏ కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోండి మీరు. అండ్ మీకు ఒకవేళ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి వాళ్ళ కాలేజ్‌లో జాయిన్ అయిదాం అనుకుంటే వాళ్ళ కాలేజ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి నోటీస్ బోర్డ్‌లో పెడతారు. అక్కడికెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి మీ ఫ్రెండ్స్‌కి చెప్తే వాళ్ళైతే స్పాట్ అడ్మిషన్‌లో పార్టిసిపేట్ చేస్తారన్నట్టు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ గైస్ గాట్ క్లారిటీ. అర్థమైందనుకుంటున్నా. సో, మనకి నెక్స్ట్ ఫేజ్ అయితే ఉండదు. కాబట్టి మాక్సిమం అయితే ఉండది. సో, ఏమన్నా నెక్స్ట్ ఫేజెస్ గురించి అప్డేట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. డు ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్.